హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు పార్ట్ 15లోకి వచ్చేసాం. ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా, ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. తను పనిచేసే ఛానల్లో ఓ ప్రఖ్యాత జ్యోతిష్కుడికి సౌద మీనాక్షి జాతకం, నీ జాతకం చూపిస్తానంటాడు మోహన్. చైతన్య ఒప్పుకుంటాడు. వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జాతకాలు కలవు. తల్లికి ఫోన్ చేస్తే ఆమె మరో తేదీ చెబుతుంది. ఈసారి జాతకం చూపించడానికి ఇష్టపడడు చైతన్య. మీనాక్షి, చైతన్య హైదరాబాద్ బిర్లా మందిర్కి వెళ్తారు. మా ఊళ్ళో మా తాతయ్య నరసింహం ముందు తనతో 2 రోజులు ప్రేడిగా నటించమని చైతన్యని అడుగుతుంది మీనాక్షి. పైగా తను మరొకరిని పెళ్లి చేసుకుంటానంటుంది. ఆ విషయం తెలిసి చైతన్య హర్ట్ అవుతాడు. చివరికి ఆమెకు ప్రియుడిగా నటించడానికి చైతన్య అంగీకరిస్తాడు. ఆమెతో పాటు వాళ్ళ ఊరు బయలుదేరుతాడు చైతన్య. ట్రైన్లో చైతన్యకి మీనాక్షికి కొన్ని షరతులు విధిస్తుంది. ఆ తర్వాత తను తెచ్చిన పులిహోర, పెరుగు వడ్డిస్తుంది. అది తిని మీనాక్షిని పొగుడుతాడు చైతన్య. తమ ఊళ్ళో తాతయ్యతో పాటు ఉండే పద్దు మామయ్య గురించి విపులంగా చెప్తుంది మీనాక్షి. లవర్స్ ఎలా ఉండాలో టీస్ చేస్తూ చెబుతుంటాడు చైతన్య. మీనాక్షితో రైలు ప్రయాణం అద్భుతంగా తోస్తుంది అతనికి. ఇక రాత్రి చేసిన ఆ రైలు ప్రయాణం చైతన్యకి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియచేసినట్టు అనిపించింది. మీనాక్షి మీద అతడికున్న ప్రేమని, ఇష్టాన్ని మరింత పెంచింది ఆ ప్రయాణం. ఇంకా 2 రోజులు ఇంకా రెండు 2 రోజుల తర్వాత ఆమెని వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటే భరించలేనట్టుగా అనిపిస్తుంది. ఈలోగా ఏదైనా అద్భుతం జరిగితే బాగుండును అనుకున్నాడు ఆశగా. రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగేసరికి వాళ్ళ కంపార్ట్మెంట్ గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు ఒక 50 ఏళ్ల వ్యక్తి. హాయ్ పద్దు మామయ్య అంటూ పలకరించింది మీనాక్షి అతన్ని దిగుతూనే. హాయ్ మీనాక్షి, బాగున్నావా అంటూ ముఖం నిండా నవ్వుని నింపుకొని పలకరించాడు అతడు. ఇతను చైతన్య అంటూ పరిచయం చేసింది మీనాక్షి చైతన్యని చూపిస్తూ. హలో పద్దు మామయ్య గారు, నైస్ మీటింగ్ యూ. మీనాక్షి మీ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది అని అతడితో కరచాలనానికి చెయ్యి చాపి, నేను బాగా యాక్ట్ చేస్తున్నానా అన్నట్టుగా చూశాడు మీనాక్షి వంక. ఒక్కసారి పైనుంచి క్రింది దాకా పరిశీలనగా చూశాడు అతడు చైతన్యని. ఐయామ్ పద్మనాభరావు అన్నాడు చైతన్యతో కరచాలనం చేస్తూ. మా మామయ్యకి ఎవరు పడితే వాళ్ళు తనకి పద్దు అని పిలిస్తే ఇష్టముండదు అంటూ చైతన్య చెవిలో గుసగుసలాడింది మీనాక్షి. తను నాలుక కరుచుకున్నాడు. తెలుసండి ప్రొఫెసర్ పద్మనాభం గారు. అవును, మీరు ఏ కాలేజీలో పనిచేస్తారు? మీనాక్షి ఒకసారి చెప్పింది కానీ నాకు గుర్తులేదు అన్నాడు చైతన్య. అతడు చైతన్య వంక అనుమానంగా చూశాడు. అమ్మాయి నా గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుందంటున్నావు కానీ నీ మాటల్ని బట్టి చూస్తుంటే మీరు పెద్దగా నా గురించి మాట్లాడుకున్నట్టు అనిపించడం లేదు అన్నాడు. చైతన్య తడబడ్డట్టుగా మీనాక్షి వంక చూశాడు. వెంటనే అతడు నవ్వేసి, అబ్బాయి, నన్ను ఇంప్రెస్ చెయ్యాలని అబద్ధాలు చెప్పకు. ప్రేమికులు వాళ్ళ మామయ్యల గురించి, బాబాయిల గురించి కోరని నాకు బాగా తెలుసు అన్నాడు చైతన్య భుజం చరుస్తూ. మీరు చాలా ఇంటెలిజెంట్ అండి, ఎలా కనిపెట్టేశారు అన్నాడు చైతన్య నవ్వుతూ. ఎందుకంటే నేను నిజంగా ప్రొఫెసర్ని కాదు కనుక ఏ విషయాన్నైనా నాకు తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటానని నన్ను ప్రొఫెసర్ అనేవాడు మా గోపాలం. అదే వీళ్ళందరికీ అలవాటైంది. ప్రొఫెసర్ పద్దు మామయ్య అని నన్ను పిలుస్తారు అన్నాడు పద్మనాభరావు. గోపాలం అంటే? అమ్మాయి, ఇది చాలా అన్యాయం. కనీసం మీ నాన్న పేరు కూడా చెప్పలేదా అతడికి అన్నాడు పద్మనాభరావు. చైతన్య నాలుక కరుచుకున్నాడు. సారీ అండి, చెప్పింది నేనే మర్చిపోయాను తడబడుతూ అన్నాడు. ప్రతి విషయాన్ని నేను మర్చిపోవడానికి నీకేమైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందా అమ్మాయి?
ఇతడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. రేపొద్దున నిన్ను కూడా మర్చిపోతాడు నవ్వుతూ అన్నాడు అతను. చైతన్య, మీనాక్షి అప్రయత్నంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ముగ్గురు కారులో బలభద్రపురం బయలుదేరారు. పద్మనాభరావు డ్రైవ్ చేస్తుంటే చైతన్య అతడి పక్కనే కూర్చున్నాడు. మీనాక్షి వెనుక సీట్లో కూర్చుంది. ఒకవైపు కాలువ, మరోవైపు పచ్చని పంట పొలాలు. రెండు వైపులా కొద్దిగా వంగి చేతులను చాచి సాధారణంగా స్వాగతం చెప్తున్నట్టు నిలబడి ఉన్న కొబ్బరి చెట్లు, చేతుల్లో క్యారేజీలు పెట్టుకొని వరుసగా నడుస్తూ పొలం పనులకు వెళ్తున్న ఆడవాళ్ళు, అరటి గెలల్ని సైకిళ్ళకి రెండు వైపులా కట్టుకొని వేగంగా సైకిల్ తొక్కుకుంటూ ఎదురు వస్తున్న మగవాళ్ళు, ఎర్రగా మెరుస్తున్న ఉదయిస్తున్న సూర్యుడు. చాలా రోజుల తర్వాత ప్రాణ స్నేహితుడిని చూస్తున్నట్టుగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. మా మీనాక్షి నీ గురించి మాకు చెప్పింది, కానీ మీ గురించి నీకు ఎంతవరకు చెప్పిందో కానీ మా గురించి నీకు ఎంతవరకు చెప్పిందో తెలియదు అంటూ మీనాక్షి కుటుంబ నేపథ్యం గురించి, ఆమె కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి దారి పొడుగునా చెబుతూ వచ్చాడు పద్మనాభరావు. గంట ప్రయాణం తర్వాత రోడ్డు పక్కనే ఉన్న ఒక మట్టి రోడ్డు మీదకి మలుపు తిరిగింది కారు. ఇదే మా ఊరు చెప్పాడు అతడు చైతన్యతో. అవును, నీకు మా అమ్మాయి ఎలా పరిచయమైంది అని అడిగాడు. చెట్టు మీద కాయకి సముద్రంలో ఉప్పుకి కుదిరినట్టుగా హైదరాబాద్లో ఉండే మీనాక్షికి ఢిల్లీలో ఉండే నీకు ఎలా కుదిరింది అన్నాడు పద్మనాభరావు చైతన్యతో. చైతన్య మీనాక్షి వంక చూశాడు. మా అమ్మాయి ఏం అనుకోదులేవయ్యా, నువ్వు చెప్పు అన్నాడు చైతన్య పద్మనాభరావుతో. చైతన్య తాజ్మహల్ దగ్గర తమ పరిచయాన్ని అతడికి చెప్పటం మొదలుపెట్టాడు. చెబుతుంటే అతడికి తాను అక్కడికి ఆమె ప్రియుడిగా నటించటానికి వచ్చానన్న నిజం గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అసలు మీనాక్షి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఆమె పెళ్లి చేసుకోబోయేదెవరిని? వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మధ్యలో తననెందుకు ఇక్కడికి రప్పించింది? ఏ విషయాన్ని అడగడానికి వీలు లేకుండా షరతులతో తనని ఎందుకు కట్టిపడేసింది? అసలు ఎప్పటికైనా ఈ ప్రశ్నలకి సమాధానం తెలుస్తుందా అని అనుకుంటున్నాడు. ఇంతలో కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. అప్పటికే అక్కడ చాలామంది జనం వీళ్ళు వస్తున్నారని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళల్లో పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మీనాక్షి కుటుంబానికి చెందిన వాళ్ళు కాదని, ఊరిలో జనాలని చైతన్యకి అర్థమైంది. అందరూ మీనాక్షిని ఆప్యాయంగా పలకరించారు. చైతన్య వంక ఆసక్తిగా చూశారు. మీరంతా ఇంత పొద్దున్నే మా ఇంటికి ఎందుకు వచ్చారు? కాసేపు అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలిసేదాన్ని కదా వాళ్ళని ఆప్యాయంగా మందలిస్తూ అంది ఆమె. మా ఊరి నుంచి ఐఏఎస్కి ఎంపికైన మొదటి వ్యక్తిని నేనే. నా వల్ల ఊరికి ఏదో మేలు జరుగుతుందని వీళ్ళ నమ్మకం. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి ట్రైనింగ్లో ఒక టెర్మ్ తమ సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో నేను మా ఊరికి నాకు చేతనైనది చేశాను. అప్పుడే వీళ్ళందరూ పరిచయం నాకు. ఊరి జనాలు వెళ్ళిపోయాక చెప్పింది మీనాక్షి చైతన్యతో. తాతయ్య గారు నిద్రపోతున్నారు, మీరిద్దరు ఫ్రెష్ అయ్యి రండి అని అన్నారు. ఈలోగా ఆయన నిద్రలేస్తారు అన్నాడు పద్మనాభరావు. మీనాక్షి అతడికి గెస్ట్ రూమ్ చూపించింది. అతడు స్నానం చేసేసరికి మీనాక్షి కూడా తల స్నానం చేసి ఎర్రని కాటన్ చీర కట్టుకొని తలకి తువ్వాలు చుట్టుకొని చేతిలో ఇడ్లీ ప్లేట్లతో వచ్చింది. పొగలు చిమ్ముతున్న ఇడ్లీలు, కమ్మని వాసన వస్తున్న చట్నీ, కారప్పొడి ఉన్న ప్లేట్ని అతడికి అందించింది. చైతన్య ఆమె వంకే అలా చూస్తూ ఉండిపోయాడు. ఏంటలా చూస్తున్నారు అంది మీనాక్షి. నేను ఇలా చూస్తుంటే నాకు మన భవిష్యత్తు గుర్తుకు వస్తుంది అని అన్నాడు. భవిష్యత్తు ఆశ్చర్యంగా అంది మీనాక్షి. అవును, మన పెళ్ళయ్యాక నేను నిద్ర లేచేసరికి నువ్వు ఇలాగే తలస్నానం చేసి తడి జుట్టుతో చీర కట్టుతో దర్శనమిస్తావు కదా, అప్పుడు నేను ఇలాగే ఉదయం లేవగానే మీ ముఖమే చూస్తాను అని అన్నాడు. అతడి మాటలకు ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే, చూసి మామూలుగా ఊరుకోలేను కదా, ఇలాగే నీకు దగ్గరగా వస్తాను అంటూ ప్లేట్ అందుకొని టేబుల్ మీద పెట్టి ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు.
ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఆ తర్వాత అతడి గొంతు హస్కీగా వస్తుంది. ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుందన్న సంగతి పైకే తెలుస్తుంది. ఆమె గుండెలు ఎగసి ఎగసి పడుతూ మరింత అందంగా కనిపిస్తున్నాయి. అదురుతున్న పెదాలు మరింత తడిగా మెరుస్తున్నాయి. కళ్ళు అక్వేరియంలో కదులుతున్న చేపపిల్లల్లా ఉన్నాయి. ఆమె అతడికి దూరం జరగబోయేంతలోనే గుమ్మం దగ్గర అలికిడయింది. సారీ టు డిస్టర్బ్ యూ నవ్వుతూ అన్నాడు పద్మనాభరావు. రారా మామయ్య అంటూ తడబడుతూ పక్కకు జరిగింది మీనాక్షి. గుమ్మం వైపు తిరిగి ఉన్న చైతన్య అతడు రావటాన్ని దూరం నుంచే గమనించాడన్న విషయం అర్థమైంది ఆమెకి. మీరు రెడీ అయితే తాతయ్య మిమ్మల్ని తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి రమ్మంటున్నారు అన్నాడు పద్మనాభరావు. అలాగే మామయ్య, నేను తయారయ్యాను. తను కూడా రెడీనే. చైతన్యని తాతయ్యకు పరిచయం చేశాక అప్పుడు వెళదాం అంది మీనాక్షి. ఏం చైతన్య, ఎలా ఉంది మా ఊరు, మా ఇల్లు? కుర్చీలో కూర్చుంటూ చైతన్యని అడిగాడు ఆయన. చాలా బాగున్నాయండి. మీనాక్షి ఇక్కడ నాకు కొత్తగా కనిపిస్తుంది అన్నాడు చైతన్య. చైతన్య, నువ్వు మామయ్యతో మాట్లాడుతూ టిఫిన్ చేస్తూ ఉండు. ఈలోగా నేను తయారై వస్తాను అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనాక్షి. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ కొసరి కొసరి వడ్డిస్తూ టిఫిన్ తినిపించాడు పద్మనాభరావు. ఒక మనిషిని అంచనా వేయటానికి నాకు 5 నిమిషాలు చాలు. నువ్వు నాకు మొదటి చూపులోనే నచ్చావబ్బాయ్. మా మీనాక్షి చాలా అదృష్టవంతురాలు. ఆమె గురించి మాకింకా దిగులు లేదు అన్నాడు. చైతన్యకి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆయనకి నిజం చెప్పేసి అసలు మీనాక్షి ప్రవర్తనకు కారణాన్ని కనిపెట్టడంలో అతడి సహాయం తీసుకుందామనిపించింది. అతడు ఆలోచనలో ఉండగానే మీనాక్షి వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. వెళదామా అంది. ముగ్గురు కలిసి మేడ మీద ఉన్న నరసింహం గారి గదికి వెళ్ళారు. మంచం మీద పడుకొని ధ్యానంలో ఉన్నట్టుగా ఉన్న ఆయన వీళ్ళు వచ్చిన అలికిడికి కళ్ళు విప్పి చూశాడు. తాతయ్య, ఇతడే చైతన్య అంటూ పరిచయం చేసింది మీనాక్షి. ఆయన కళ్ళతోనే పలకరిస్తున్నట్టుగా నవ్వాడు చైతన్యని చూసి. ఆయన శరీరంలో కేవలం కళ్ళు, చెవులు మాత్రమే పనిచేస్తున్నాయని అర్థమైంది చైతన్యకి. చెవులతో వింటూ కళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్ని బాగా అర్థం చేసుకునేది ఒక్క పద్మనాభరావే. మెల్లగా దగ్గరికెళ్ళి ఆయన చెవిలో ఏదో చెప్పాడు. ఆయన కళ్ళు మెరిశాయి. ఆయన కళ్ళు మీనాక్షిని, చైతన్యని మార్చి మార్చి చూస్తున్నాయి. చైతన్య ఆయన మంచం దగ్గరగా వెళ్ళాడు. మీనాక్షిని కూడా దగ్గరకు రమ్మన్నట్టుగా ఆయన కళ్ళతో సైగ చేశాడు. మీనాక్షి వచ్చి చైతన్య పక్కనే నిల్చొని ఉంది. ఆయన ఇద్దరిని సంతృప్తిగా చూస్తున్నట్టుగా చూశాడు. ఆయనకి స్పర్శ తెలియదని తెలిసినా చైతన్య ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. మీనాక్షి వంక చూస్తూ ఏదో సైగ చేశాడు. ఏమిటి తాతయ్య అంది మీనాక్షి అర్థం కాక. అమ్మా మీనాక్షి, నీ చెయ్యి కూడా ఇమ్మంటున్నాడు తాతయ్య చెప్పాడు పద్మనాభరావు. మీనాక్షి తన చేతిని చైతన్య చేతులతో కలిపి ఆయన చేతులని పట్టుకుంది. ఆయన కళ్ళు మెరిశాయి. మీనాక్షి 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా తన చేతిని వెనక్కి తీసుకుంది. మామయ్య గుడి కట్టేస్తారేమో, మనం బయలుదేరదామా అంది. నిజమేనమ్మా, గుడి నుంచి వచ్చాక మళ్ళీ తాతయ్య గారి దగ్గర కూర్చుందాం పదండి అన్నాడు పద్మనాభరావు. కళ్ళతోనే వెళ్ళి రమ్మన్నట్టుగా సైగ చేశాడు నరసింహం. మీనాక్షి, నీకు గుడి తెలుసు కదా, మళ్ళీ మీ మధ్యన నేనెందుకు? హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మీరిద్దరూ వెళ్ళి రండి బయలుదేరిపోతూ ఉంటే అన్నాడు పద్మనాభరావు. మీనాక్షి అవుననలేక కాదనలేక అటూ ఇటూ కాకుండా తలాడించింది. ఊరి చివర ఉన్న పురాతనమైన శివాలయం పక్కనే అమ్మవారి గుడి. శివాలయం ఎదురుగా కోనేరు. కోనేటి గట్టు మీద కూర్చున్నారు వాళ్ళిద్దరూ. గుళ్ళో పెద్దగా జనం లేరు. ఒకరిద్దరు పిల్లలు కోనేటి మధ్యన ఉన్న మండపం మీద ఎక్కి దబ్బున నీళ్ళలోకి దూకి ఈత కొడుతున్నారు. వాళ్ళ సందడి తప్ప కోనేటి దగ్గర అస్సలు అలికిడే లేదు. కోనేటి అవతల పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. మీనాక్షి కాళ్ళు 2 దగ్గరగా పెట్టుకొని మోకాళ్ళ మీద తల ఆనించి కూర్చొని పొలాల్లోకి చూస్తుంది. ఆమెనే చూస్తూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు చైతన్య. తాతగారు, మనం నిజంగానే పెళ్లి చేసుకుంటున్నామని అనుకుంటున్నారు అన్నాడు చైతన్య. అవును, చాలా కాలం తర్వాత ఆయన ముఖంలో ఆనందం చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది.
మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియటం లేదు అంది మీనాక్షి. మీనాక్షి, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? కొద్దిసేపటి తర్వాత అన్నాడు చైతన్య. మీనాక్షి తలెత్తి అతడి వంక చూసి అంది ఏమిటి అని. ఎంత కాదన్నా మీరు మీ తాతయ్య గారికి అబద్ధాన్ని చూపిస్తూ నిజమని నమ్మిస్తున్నారు. ఈ గిల్టీ ఫీలింగ్ మీ మనసులో ఏ మూలో ఉంటుంది. ఎందుకిలా చేస్తున్నారు? అసలు మీకు కాబోయే భర్త ఎవరు? మీరు చెప్పేదాకా అడగొద్దని అన్నారు. కానీ ఎందుకు అడగొద్దన్నారో నాకు అర్థం కావటం లేదు. ఇందులో దాచటానికి ఏముంది? అసలు నా స్థానంలో అతన్నే తీసుకువచ్చి మీ తాతగారికి చూపిస్తే మీకు కూడా ఆయన్ని మోసం చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ కూడా లేకుండా మరింత సంతోషంగా ఉండవచ్చు కదా. మీ తాతయ్య గారు కాకపోయినా మనిద్దరం పెళ్లి చేసుకోలేదని తెలిస్తే రేపొద్దున మీ పద్మనాభం మామయ్య కూడా మిమ్మల్ని నన్ను నన్ను తీసుకువ మామయ్య కూడా మిమ్మల్ని నన్ను తీసుకొచ్చి అబద్ధం చెప్పావెందుకని అడిగితే ఏమని సమాధానం చెబుతారు? అసలు మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? నన్ను తీసుకువచ్చి నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ తన మనసుని తొలుస్తున్న సందేహాలన్నీ ఆపుకోలేనట్టుగా అడిగాడు చైతన్య. మీకు ముందే చెప్పాను కదా, నేను నిజంగా ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకున్నానో వారిని తీసుకొచ్చి చూపిస్తే మా తాతయ్య ఇంత ఆనందంగా ఉండలేడు చైతన్య గారు. అందుకే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అని అంది. అదే ఎందుకని అడుగుతున్నాను. మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు మీకుంది. తాతయ్య గారు కానీ పద్మనాభరావు అంకుల్ కానీ మీ ఇష్టాన్ని వ్యతిరేకించే మనుషుల్లా కనిపించడం లేదే. మీరు ఎందుకిలా భయపడుతున్నారు అని అడిగాడు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నాకు తగిన వరుడని వాళ్ళు నమ్మరు కనుక. ఎందుకు? మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు చైతన్య. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నాకన్నా 20 ఏళ్ల పెద్దవాడు. ఇప్పటికే ఒకసారి పెళ్ళైనవాడు. 2 పిల్లల తండ్రి. నమ్మలేనట్టుగా చూస్తూ ఉండిపోయాడు చైతన్య. చెప్పండి, అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటున్నానని తెచ్చి చూపిస్తే వాళ్ళు ఇప్పుడున్నంత సంతోషంగా ఉండగలరంటారా? అసలు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మీరు ఎలా నిర్ణయించుకున్నారు అని అడగాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాడు. మనల్ని కనే తల్లిదండ్రుల్ని భగవంతుడే నిర్ణయిస్తాడు. మనం కనే బిడ్డల్ని భగవంతుడే నిర్ణయిస్తాడు. కానీ జీవిత భాగస్వామిని మాత్రం మన చాయిస్ ప్రకారం ఎంచుకుంటాం. ఆమె ఎవరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నది అన్నది ఆమె వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ప్రశ్నించే అధికారం తనకు లేదు. ఆమె ముఖంలోని ప్రశాంతతని చూస్తుంటే ఆమె అన్నీ ఆలోచించుకునే ఒక నిర్ణయానికి వచ్చిందని అర్థమవుతుంది. తన నిర్ణయానికి బాధపడుతున్నట్టుగా కూడా ఆమె ఎక్కడా కనిపించడం లేదు. కేవలం తనని ఆమె ప్రియుడిగా నటించమన్నందుకు ఒక కారణంగా తనే అనవసరంగా ఆమె మీద ఆశలు పెంచుకుంటున్నాడనిపించింది. మొదటిసారి ఆమెని కలిసినప్పుడు తనకి తన సోల్మేట్ పిలుపు వినిపించటం, ఆమె మాటల్లోనూ నవ్వులోనూ చూపులోనూ తన మీద ప్రేమ కనిపించటం, ఇవన్నీ తన ఊహలేనేమో అనిపించింది అతడికి. కేవలం ఆమె మీద తన మోహం వల్ల, ఇష్టం వల్ల, కోరిక వల్ల అలా అనిపించిందేమో అనుకున్నాడు అతడు. అందుకే అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మీరు ఎలా నిర్ణయించుకున్నారు అని అడగలేకపోయాడు. ఎవరతను అని మాత్రం అడిగాడు. స్టీఫెన్సన్ అని పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ నెల 24వ తారీఖున కోవలంలోని చర్చిలో మా పెళ్లి. ఆ మాటలంటుంటే ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు చైతన్య. తలదించుకున్నాడు. అతనికి భూమిలో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. అప్పటి వరకు ఆమె చెబుతున్నది అబద్ధమేమో, ఆమె మనసు మార్చుకొని తనకి సొంతం అయిపోతుందేమో అన్న ఏదో చిన్న ఆశ అతన్ని ఉత్సాహంగా ఉంచింది. ఇప్పుడు ఆమె మాటలు చూస్తూ ఉంటే అతడిలోని ఆశలన్నీ అణగారిపోతున్నాయి. తాతయ్యకి, పద్దు అంకుల్కి మా పెళ్లి విషయం చెప్పలేదు. వాళ్ళకి తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నాను. మీరు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారని, మీరు వచ్చాక మనం పెళ్లి చేసుకుంటామని చెప్పాను పద్దు అంకుల్కి. మా పెళ్ళయ్యాక 6 నెలలకో, ఏడాదికో నెమ్మదిగా ఈ విషయం చెబుతాను అని అంది. బహుశా మా తాతయ్యకి ఎప్పటికీ ఈ నిజాన్ని చెప్పాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఆయన మరో 3 నెలలకి మించి బ్రతకరని డాక్టర్లు చెప్తున్నారు.
దుఃఖంతో ఆమె గొంతు చీరుగా పలికింది. దుఃఖాన్ని మించిన భావం చైతన్యలో. తన కళ్ళల్లో నీళ్లు. ఆమెకు కనిపించకుండా ఉండాలని జేబులో చేతులు పెట్టుకొని పొలాలని చూస్తున్నట్టుగా అటువైపుకు తిరిగి నిలబడ్డాడు. కొద్ది నిమిషాలు ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. మీనాక్షి, నాకొక సహాయం చేయగలరా? కొద్దిసేపటి తర్వాత ఆమె వైపు తిరిగి అన్నాడు. మీరు అడిగినట్టుగా మీ ఊరికి వచ్చాను. మీ తాతయ్య గారికి నన్ను చూపించారు. ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను. అనుకున్న పని అయిపోయింది. ఇంక ఇక్కడ నేను ఉండలేను. ఈ రాత్రికే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. దయచేసి నాకు అనుమతి ఇస్తారా? మాటలు రానివాడు మాట్లాడడానికి అవస్థపడుతున్నట్టు, గొంతునెవరో బలవంతంగా నొక్కి పెడుతున్నట్టు అనిపించింది అతడికి ఆ మాటలు అంటుంటే. కాటుక పెట్టుకున్న ఆమె సోగ కళ్ళు మరింత కిందికి వాలాయి. వాటిలో భావాలు అతడికి తెలియడం లేదు. తెలుసుకోవాలన్న ఆశ కూడా అతడికి ఇప్పుడు లేదు. మీ ఇష్టం అన్నామే నెమ్మదిగా. ఎలాగూ నేను అమెరికా ప్రయత్నాల్లో ఉన్నానని వాళ్లకు చెప్పారు కదా. అర్జెంటుగా ఏదో ఇంటర్వ్యూకి పిలుపు వచ్చిందని చెప్పండి. ఎవరికీ ఏ అనుమానం రాదు. ఆమె మౌనంగా తలూపింది. ఇద్దరూ నెమ్మదిగా నడవసాగారు. చైతన్య అందామె. మొదటిసారి ఆమె ఏకవచన సంబోధనానికి తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు అతడు. ఈ ప్రపంచంలోని ప్రేమనంతా తన పిలుపులో నింపుకున్నట్టుగా ఆమె అలా పిలుస్తుంటే అతడి గుండె చర్మాన్ని చీల్చుకొని బయటికి వచ్చినట్టు అనిపించింది. ఆమె పిలిచింది తన పేరునేనా అన్నట్టు చూశాడు. ఒకసారి పొరపాటున ఢిల్లీలో నాకు తారసపడ్డ నేరానికి నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను కదూ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను క్షమిస్తారా అని అడిగింది. అయ్యయ్యో, ఇబ్బంది కాదండి. మీతో గడిపిన క్షణాలన్నీ నాకు మరపురానివి. స్నేహితుల మధ్యన క్షమాపణలు, కృతజ్ఞతలు ఉండకూడదంటారు. తమ బంధాన్ని ప్రేమ నుంచి స్నేహానికి మారుస్తూ బలవంతంగా నవ్వుతూ అన్నాడు. థ్యాంక్స్ మెల్లిగా అందామె వణుకుతున్న గొంతుతో. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఆమె ఆ మాటలు అంటుంటే జన్మకి వీడ్కోలు చెప్తున్నట్టుగా అనిపించింది అతడికి. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఒకరిని ఇష్టపడటానికి ఒక నిమిషం చాలు. ఒకరి మీద ప్రేమ పుట్టడానికి ఒక రోజు చాలు. కానీ ఒకరిని మర్చిపోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. ఎందుకు మీనాక్షి? ఎందుకు నన్ను కాదని అతడితో జీవితం పంచుకోవాలనుకున్నావు అన్న ప్రశ్న ఇంకా అతడి గొంతులోనే కొట్టుకుంటున్నట్టుగానే ఉంది. నేను బయలుదేరి ఢిల్లీ వచ్చేస్తున్నాను అన్నాడు చైతన్య మోహన్కి ఫోన్ చేసి. అదే అన్నాడు మోహన్ ఆశ్చర్యంగా. చైతన్య జరిగిందంతా చెప్పి అన్నాడు. తను తీసుకున్న నిర్ణయం పట్ల మీనాక్షి సందేహం కానీ అపనమ్మకం కానీ లేదు. ఆమె నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న ఆశ కూడా లేదు. నిజానికి అలా మార్చుకోవాలని ఆశించడానికి నాకే హక్కు, అధికారం లేదు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. అందుకే నేను వెనక్కి వచ్చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. మరి నీ ప్రేమ? అన్నాడు మోహన్. చైతన్య నవ్వాడు. నా ప్రేమ నా గుండెల్లో భద్రంగా ఉంటుంది. మోహన్ మాట్లాడలేదు. 2 క్షణాల తర్వాత అన్నాడు. ఆ రోజు ప్రిడిక్షన్ చెప్పిన ప్రఖ్యాత జ్యోతిష్కుడి ఇంటికి వెళ్ళి నీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. మీనాక్షిది కూడా. ఆయన ఇద్దరి జాతక చక్రాలు పరిశీలించి మీ ప్రేమ ఫలిస్తుందని చెప్పాడు అని అన్నాడు. చైతన్య విరక్తిగా నవ్వాడు. నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది, కానీ అది ఆశ ఉన్నంత వరకే. ఆశే ఉడికిపోయాక ఇక నమ్మకం ఏమిటి? అది ఇచ్చే బలం ఏమిటి? చైతన్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాజమండ్రి రైల్వే స్టేషన్కి మీనాక్షి, పద్మనాభరావు వచ్చారు. గోదావరి ఎక్స్ప్రెస్ నెమ్మదిగా వచ్చి స్టేషన్లో ఆగింది. మీనాక్షిని కలవటానికి తన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రైల్లో రావటం, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మీనాక్షితో రైల్లో బయలుదేరటం గుర్తొచ్చాయి చైతన్యకి. అప్పుడు ఇప్పుడు కూడా రైలు ప్రయాణమే, కానీ అప్పుడున్న ఉద్వేగం, ఉత్సాహం ఇప్పుడు రైలు ఎక్కుతుంటే లేవు. కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు చైతన్య. మీనాక్షికి అతడు వద్దంటున్నా వినకుండా వీడ్కోలు చెప్పాడు చైతన్య మీనాక్షికి. అతడు వద్దంటున్నా వినకుండా పద్మనాభరావు రైలు కంపార్ట్మెంట్లోకి ఎక్కి అతడి లగేజీ సర్దాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. అబ్బా, నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదబ్బా. సరే, ఓకే.
ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.